ఈ హోమానికి సంబంధించిన హోమాన్ని మీ అందరికీ మేము ప్రసాదంగా ఇస్తా. లేదా రేపు చీరల సంబంధం ఉంది. నా చీరలన్నీ అమ్మకానికి పడుతున్నారు. రేపు నా చీరలంటే అమ్మవారి చీరలు అయ్యో చూడండి ఏమన్నా ఈ చీరలన్నీ అమ్మకానికి పడుతున్నాం. రేపు ఉదయం 9 గంటలకల్లా సుమారుగా మళ్ళీ అనేటువంటి ఇస్తే రేపు ఉదయం 9 గంటలకు అందరూ వచ్చేయండి. నేను మీకు బ్యాగులు కట్టుకుని ఎవరు గొప్పతనం ఏంటో అందరం పోటీలో నిలబడినాం. 480 వేలు రావాలి. మీరు ఏం చేస్తారో తెలియదు. మీరు అందరికీ పర్లేదు, నాకు ఇచ్చేసిన పర్లేదు. అమ్మవారికి రోజువారికి కట్టిన చీరలు, కాటన్ చీరలు, తెలుపు చీరలు, పట్టు చీరలు సమస్తం ఉన్నాయి. ఇది మీ అందరికీ కుర్చీ వేసి ఓపెన్ లక్షణంలో అమ్ముతాను. ఎక్కడా కూడా సీక్రెట్ లేదు. మీ చీరలు మీరే చేసుకున్నారంట, మీ చీరలు మీరే పాడుకున్నారంట. ఈ అపవాదం వద్దు. నా చీరలు మొత్తం చీరలతో పదులు తెలుస్తా. మీరు వచ్చి ఎవరికి వాళ్ళు కనుక్కోండి. అమ్మవారి చీరలు ఆలోచించిన ఆశాభంగం ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ చీర కొనుక్కున్న వాళ్ళు ఎవరూ కూడా మీరెవరూ కట్టుకోవడానికి లేదు. మీ ఇంటి ఆడపిల్లలకు మాత్రమే ఇవ్వాలి. అలా అని పాడుకోవడానికి రావద్దంటారు. ఆడాలి, మీ ఇంటి ఆడపిల్లకి ఇవ్వాలి. మీ ఇంటి ఆడపిల్ల వెళ్ళి ఆ ఊళ్ళో చెప్పాలి, మా ఊళ్ళో కట్టిన అమ్మవారి చీర మీద నాకు పాడిచ్చారు. ఈ చీర ఈ విధంగా మా అమ్మవారి ఊరు కూడా ప్రసిద్ధి చెందాలి. కానీ మీరు మాత్రం చీరల పోటీ పడి పాడాలి. ఆ కొమ్మ బాధ ఇచ్చేది ఆ దండమైనా పెట్టుకునే వాళ్ళ. కొమ్మ బాధ లేదు. జమ్మి చెట్టు కాదండి. వెళ్ళిపోతున్నారు అందరూ. ఎక్కడ పాతారు? ఎక్కడ నాన్న వంకు పెట్టుకోనన్నా 10 రోజులు చేసుకుని ఘనంగా ఊరూరా ఎక్కడెక్కడుందో వస్తున్నారు. అమ్మవారి మన అలంకారం చేయడానికి పోవడం తెలుగులో ఇలాంటి చోట చిన్న వివాహం పిల్లకి సరే సెల్ ఫోన్లో వీడియో తీసుకునే వాళ్ళు ప్రముఖులు మాత్రమే తీసుకోండి. భవానీలందరూ అమ్మా దగ్గర నచ్చి ఉంది. ఏమపాటు పెట్టారా కొనుక్కుంటారు. మీరు ఎవరైనా అమ్మవారి దగ్గర నచ్చులు ఏమంపాటు ఉంది. రేపు ఉదయం పెడదాను బాబు. రేపు ఉదయం రాజరాజేశ్వర నచ్చు అంటే లక్ష్మీదేవి మూట. ఆ మూటను ఎవరు పడుకుంటారు? వచ్చి మళ్ళీ మంగరాజు గారి ఇంట్లో కూడా ఉంది. భవానీ గారి వాళ్ళకండి సోమవారం కాకలో ఫ్రీగా ఆరాధన. భవానీ మర్చిపోతుంది. మంగళవారం అనంత ఆరాధన. అప్పుడే పడుకుని పోయావా?